శ్రీ కృష్ణావతారం మధురాగమనం. ఆ రాత్రి అక్రూరుడు బలరామకృష్ణులతో సహా సుఖమైన భోజనాన్ని చేసి ఒకచోటనే అందరూ పడుకున్నప్పుడు, నాయనా, తల్లి గర్భం నుంచి బయటపడుతూనే ఇలాంటి హీన జీవితం పాలై ఎన్నో ఘనకార్యాలు చేశావు. ఇంకా ఈ జీవితం చాలు. నీ అసలు వంశానికి కీర్తి ప్రతిష్టలను చేకూర్చు. నీ తండ్రి వసుదేవుడెంతో గొప్పవాడు. మీ ఇద్దరిలాంటి కొడుకులు ఉండి కూడా కంసుడికి భయపడుతూ ఆ దుర్మార్గుడి చేత అవమానాలు పడుతూ కొడుకులను అడవుల పాలు చేశానే అని మహా కుమిలిపోతున్నాడు. కంసుడు మీ తండ్రిని అనరాని మాటలు అంటుంటే మేమందరము చేసేది లేక తలలు వంచుకొని కంట తడిపెడుతున్నాం. ఇక మీ తల్లి దేవకీదేవి దుఃఖం చెప్పటానికే లేదు. వరుసగా ఆమె గర్భాన పుట్టిన బిడ్డలందరినీ కంసుడు చంపేశాడు. అంతమంది పిల్లల్ని కని కూడా ఆ ఇల్లాలు ఒక్క బిడ్డకు పాలిచ్చి ఎరగదు. ఇంత చక్కటివాడివి, నీ ముఖం ఎలా ఉంటుందో ఆ తల్లికి తెలుసునా? ఆవిడ మాతృత్వం సఫలం చేసే భారం నీపైననే ఉన్నది. నీ వంటి కొడుకును పెట్టుకొని ఆవిడ అహర్నిశలు దుఃఖంలో మునిగి తేలుతున్నదంటే ఇంతకంటే గొడ్రాలితనమే మేలు గదా అంటూ అక్రూరుడు కృష్ణుడికి హితోపదేశం చేశాడు. ఆ మాటల సారాంశం కృష్ణునకు అర్థమైంది. ఇక తాను మధురా నగరానికి వెళ్ళి కంసుణ్ణి చంపి తన తల్లిదండ్రి అయిన దేవకి వసుదేవులకు ఆనందం చేకూర్చాలి. తెల్లవారింది. అక్రూరుడు బలరామకృష్ణులు కాలకృత్యాలు తీర్చుకొని రథాన్ని ఎక్కారు. అక్రూరుడు రథాన్ని తోలుతూ వ్రేపల్లి దాటి మధురకు వెళ్లే దారి పట్టాడు. కొందరు గోపికలు రథాన్ని కొంత దూరం వెంబడించారు. కృష్ణుడు వెళ్ళిపోవటం వాళ్ళకేమీ బాగాలేదు. కొందరు అక్రూరుణ్ణి బాగా తిట్టుకున్నారు. మరికొందరు, రేపు ఏ రాక్షసుడన్నా మన మీద వచ్చి పడితే ఎవరు కాపాడతారు? కృష్ణుడిని వెళ్ళిపోనిస్తున్న మన వాళ్ళు వెర్రివాళ్ళు కారా అని అన్నారు. వాళ్ళు కొంత దూరం రథాన్ని వెంబడించి అతి వేగంగా వెళ్ళే రథాన్ని అనుసరించలేక ఆగి రథం లేపే దుమ్ము కనబడకుండా పోయేదాకా చూసి తిరిగి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం దాకా నడిచి రథం కాలింది తీరాన ఒక కదంబ వృక్షం నీడలో ఆగింది. అక్రూరుడు బలరామకృష్ణులతో, నేను నదిలో స్నానం చేసి అర్ఘ్యం విడిచి ఇప్పుడే వస్తాను. అంతదాకా మీరు రథంలోనే ఉండండి. ఈలోపుగా గుర్రాలు గరికె మేస్తాయి అని చెప్పి నదిలోకి దిగి నడుములోతు నీటిలో మునిగాడు. అలా మునిగిన అక్రూరుడికి నీటిలో రసాతలం కనబడింది. అక్కడ వాసుకి, కర్కోటకుడు మొదలైన నాగశ్రేష్ఠులు తిరుగుతున్నారు. చాలా అందంగా నిర్మించిన రత్న మండపం లోపల 1000 తలల ఆదిశేషుడు కనిపించాడు. అతని శరీరం స్వచ్ఛంగాను తెల్లగాను చుట్టలు చుట్టుకొని ఉన్నది. పడగలు ఎత్తి ఉన్నాయి. అతని నాలుకల వరుస మెరుపు తీగలాగా ప్రకాశిస్తున్నది. అతని పార్శ్వాల రోకలి, నాగలి, తాటి చెట్టు గుర్తులు గల జెండాలు ఉన్నాయి. ఆ శేషుడి చుట్టలపైన కృష్ణుడు నల్లగా తామర కన్నులతోనూ పసుపు పచ్చని బట్టతోనూ కూర్చొని కనిపించాడు. అలా కనిపించిన కృష్ణుణ్ణి అక్రూరుడు మంత్రాలతో ఆరాధించి మానసికంగానే వివిధ అర్చనా సామాగ్రితో పూజించాడు. తర్వాత అతను నీటిలో నుంచి పైకి లేచి చూసేసరికి రథం మీద ఉన్న బలరామకృష్ణుల దేహాలపైన తన పూజ తాలూకు గుర్తులు కనిపించాయి. అక్రూరుడు అది చూసి మరింత అద్భుతపడి మళ్ళీ నీటిలో మునిగి తిరిగి ఆదిశేషుణ్ణి, అతనిపైన కూర్చొని ఉన్న కృష్ణుణ్ణి చూశాడు. చివరకు అక్రూరుడు తన అనుష్ఠానాలు ముగించుకొని రథాన్ని చేర రాగానే కృష్ణుడు, అక్రూరుడా, చాలా ఆలస్యం చేశావే. పాతాళంలో ఏదో చోద్యం కనిపించినట్లున్నదే. నీ ముఖాన ఆశ్చర్యం చూస్తే అలాగే అనిపిస్తున్నది అన్నాడు. దేవా, నీవు దగ్గరలో ఉండటం కన్నా పెద్ద చోద్యం ఇంకేం కావాలి? నువ్వు నీ అన్న ఇక్కడ కనిపించినట్లే నీటిలో కూడా కనిపించారు. నీ నిజరూపం వర్ణించటం బ్రహ్మకైనా సాధ్యం కాదే. నేనే పాటివాణ్ణి. నా పైన వాత్సల్యం ఉంచి అనుగ్రహించు. మనం ఇంక బయలుదేరాలి. కంసుడు మీకోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. సూర్యుడు అస్తమించే లోపల మనం నగరాన్ని చేరాలి అన్నాడు అక్రూరుడు. అప్పుడు కృష్ణుడు నవ్వి, నీ చేతిలో ఉన్నాం, మా చేతిలో ఏమీ లేదు అన్నాడు. రథం తిరిగి బయలుదేరి సాయంకాలం వేళకు మధురా నగరం చేరింది. కృష్ణుడు అక్రూరుడితో, నగరం అనేది ఎట్లా ఉంటుందో ఎన్నడూ చూసిన వాళ్ళం కాము. కంస మహారాజును చూసేదాకా ప్రాణాలు ఆగేటట్టు లేవు. అందుచేత ముందుగానే 4 వీధులు చుట్టి వస్తాం, అనుమతించు అన్నాడు. అప్పుడు అక్రూరుడు వాళ్లను రథం దించి, మీకు వసుదేవుడి ఇంటికి వెళ్ళాలనిపించవచ్చు, కానీ ఆ పని చేయకండి. ముందు తనకు కనబడకుండా ఆ వసుదేవుణ్ణి చూస్తే కంసుడికి కోపం వస్తుంది అని చెప్పి బలరామకృష్ణులను తీసుకువచ్చానని కంసుడితో చెప్పడానికి వేగంగా రథం తోలుకుంటూ వెళ్ళిపోయాడు అక్రూరుడు. కట్టుతాళ్ళు విప్పిన ఏనుగుల జంటలాగా బలరామకృష్ణులు మధురా నగరపు రాజవీధి వెంబడి నగరపు వింతలను ఆశ్చర్యంగా చూసుకుంటూ ముందుకు నడవసాగారు. వారు అలా నడుస్తుంటే అక్కడి పౌరులు వారిని చూసి రకరకాలుగా మాట్లాడుకోసాగారు.
కొంత దూరం వెళ్ళేసరికి బలరామకృష్ణులకు రంగకారుడనే వ్యక్తి కనిపించాడు. అతను రకరకాల బట్టలు మడతలు పెట్టి మూట కట్టి తీసుకుపోతున్నాడు. ఏమోయ్, మేము రాజుగారిని చూడబోతున్నాం. రాజ్యసభకు వెళ్ళే వాళ్ళు మంచి మంచి బట్టలు కట్టుకొని మరీ వెళ్ళాలి కదా, అందుచేత నీ దగ్గర ఉన్న బట్టల్లో మంచివి చూసి మాకివ్వు, మంచివాడివి అన్నాడు కృష్ణుడు. ఆ మాటకు ఆ వ్యక్తి చాలా కోపించి, అడవుల్లో పశువుల మధ్య తిరిగే అనాగరికపు మొహాలకు కంస మహారాజు కట్టే బట్టలు కావలసి వచ్చాయా? ఈ బట్టలంటే ఏమిటనుకున్నావు? ఎక్కడెక్కడి రాజులో కంస మహారాజుకు కానుకగా పంపినవి. పిచ్చి పిచ్చిగా మాట్లాడక పదండి అన్నాడు. రంగకారుడి మాటలకు కృష్ణుడికి కోపం వచ్చింది. కృష్ణుడు కత్తి పెట్టి రంగకారుడి మెడ మీద ఒక్కటి పెట్టాడు. తల తెగి కిందపడి రంగకారుడు కాస్త చచ్చాడు. ఆ తర్వాత వారు వీధుల వెంట తిరుగుతూ ఉంటే గంధం పాత్ర మోసుకొని పోతున్న కుబ్జ కనిపించింది. అప్పుడు కృష్ణుడు, మేము దేశాంతరం నుంచి వచ్చిన మల్లులం. మీ రాజుగారిని, మీ రాజ్యాన్ని, మీ విల్లుకు జరగబోతున్న గొప్ప ఉత్సవాన్ని చూసి సంతోషించుదామని వచ్చాం. ఆ పాత్రలో ఉన్న గంధం మాకు ఇచ్చావంటే మేము పూసుకొని నిన్ను మెచ్చుకొని వెళ్ళి రాజుగారి దర్బారులో కాస్త కలగా కూర్చుంటాం అన్నాడు కృష్ణుడు. ఆ మాటకు కుబ్జ నవ్వి, సరే తీసుకోండి అంటూ తన పాత్రలోని గంధం ఇచ్చేసింది. కృష్ణుడు ఆ గంధాన్ని ముందు బలరాముడికిచ్చి తనకు కావలసినది తాను కూడా పూసుకొని మిగిలినది అక్కడ ఉన్న పిల్లలకు ఇచ్చేశాడు. అతనికి ఆ కుబ్జను మామూలు మనిషిగా చేయాలనిపించింది. అందుకని అతను ఆ కుబ్జ కాలివేళ్లను తన కాలివేళ్లతో నొక్కి పట్టి చూపుడు వేలుతో ఆమె ముఖం పైకెత్తాడు. వెంటనే ఆమె రూపు మారిపోయి ఆమె శరీరం వంకలు తీరింది. సన్నని నడుము, చదునైన వీపు, దీర్ఘమైన దేహము ఏర్పడ్డాయి. ఆమె తనను తాను చూసుకొని అద్భుతము, ఆనందాన్ని పొంది నవ్వుతూ కృష్ణుడిని చూసి, నాకెంతో మహోపకారం చేసిన మహానుభావుడవు, మా ఇంటికి వచ్చి నన్ను ధన్యురాలిని చెయ్యాలి. నీ దారిన నువ్వు పోతానంటే నేను ఊరుకోను అన్నది అతని చేతిని తన చేత్తో పట్టుకొని. నాకిప్పుడు బోలెడంత పని ఉన్నది, మళ్ళీ వస్తాను, నువ్వు నాదానివే అనుకో అంటూ కృష్ణుడు మంచిగా ఆమె చెయ్యి విడిపించుకొని బలరాముడితో సహా ముందుకు సాగిపోయాడు. వాళ్ళిద్దరూ తమ ఉద్దేశాలను, బింకాన్ని పైకి కనబడనీయకుండా మామూలు గొల్లవాళ్ళలాగానే ప్రవర్తించుతూ నెమ్మదిగా నడుచుకుంటూ కంసుడి మందిర ద్వారాన్ని చేరుకున్నారు. అక్కడ చాలా కోలాహలంగా ఉన్నది. కంసుడికి ఎందరెందరో రాజులు పంపిన కానుకలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, సుందరమైన వస్తువులు వేల సంఖ్యలో ఎడతెగకుండా వచ్చి చేరుతున్నాయి. లోపల ఆయుధాగారం ఉన్నది. దాన్ని బంగారంతోనూ పెద్ద పెద్ద మనులతోనూ చాలా అందంగా నిర్మించారు. అనేక మంది రాజులు దాన్ని చూడవచ్చారు. అసంఖ్యాకులైన భటులు దానికి రక్షగా ఉన్నారు. కంసమహారాజు గారి విల్లు ఇక్కడేనా ఉండేది? దాన్ని చూద్దామని చాలా దూరం నుండి వచ్చాం. ఏది చూడవచ్చునా అని బలరామకృష్ణులు అమాయకంగా అనేసరికి రక్షక భటులు వాళ్లను విల్లు ఉన్న చోటికి తీసుకుపోయారు. అది బ్రహ్మాండమైన విల్లు, తక్షకుడి శరీరంలాగా ఉన్నది. దాన్ని చూసి కృష్ణుడు, దీన్ని ఎక్కుపెట్టడం దేవతలకు, దానవులకు కూడా సాధ్యం కాదంటారే, నిజం ఏమిటో చూస్తాం అంటూ ఆ విల్లును ఒక్క చేత్తో అవలీలగా ఎత్తి చులాగ్గా నారి సంధించి మీటాడు. అది చేసిన మూత భయంకరంగా అన్ని దిక్కులా ప్రతిధ్వనించింది. అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండగా కృష్ణుడు ఆ వింటిని తన పిడికిట పట్టి పెలుక్కున విరిచేశాడు. గొప్ప ఉత్సవం చేసుకోనున్న ఆ విల్లు కాస్త ముక్కలు ముక్కలు అయింది. కృష్ణుడు తనకేమీ తెలియనట్లు చల్లగా జనంలో కలిసిపోయి ఆయుధాగారం నుంచి బయటపడ్డాడు. ఆయుధాగారాన్ని రక్షించే భటులు ఒకరికన్నా ఒకరు ముందుగా పరిగెత్తి కంసుడి అంతఃపురానికి వెళ్ళి జీరబోయిన గొంతులతో జరిగిన సంగతంతా కంసుడికి నివేదించారు. శ్రీకృష్ణావతారం కంసవధ. ఆయుధాగారపు భటులు వచ్చి తన విల్లు విరిగిందని చెప్పగానే కంసుడికి తన వీపే విరిగినట్టయింది. అతను పుట్టెడు విచారంతో లేచి ఉత్సవానికి చేసిన ఏర్పాట్లను చూడబోయాడు. ఒక అందమైన రంగస్థలం ఏర్పాటు చేసి రాజు, మంత్రులు, పైనుంచి వచ్చే రాజులు, రాజబంధువులు, భృత్యులు, పౌరులు, విలాసినులు కూర్చోవటానికి వేరువేరు స్థలాలు నిర్మించి వాటికి మెట్లను అమర్చారు. అంతటా కనుల పండువైన శిల్పాలు, తెరలు, తోరణాలు ఉన్నాయి. అంతటా అలంకార వస్తువులు, పూలు, ధూపాలు ఏర్పాటై ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలించి పనివాళ్లకు అవసరమైన పనులు చెప్పి కంసుడు తన అంతఃపురానికి తిరిగి వచ్చి చానూర ముష్టికులు అనే మల్లులను పిలిపించి, ప్రపంచంలో మీ సాటి మల్లులు లేనేలేరు.
బలరాముడు, కృష్ణుడు అనే గొల్ల కుర్ర కుంకలు ఇప్పటిదాకా అడవిలో తిరిగిన వాళ్ళు. వాళ్లకు ధైర్యము, ప్రతాపము, శౌర్యము ఏ కోశానా లేనేలేవు. వాళ్ళు మీతో తలపడినప్పుడు మీరు వాళ్లతో చాలాసేపు పెట్టుకోక ఒక్క పెట్టున చంపేసినట్టయితే నాకు చాలా మేలు కలుగుతుంది అన్నాడు. రాజు ఈ విధంగా అడిగినందుకు సంతోషించిన ఆ మల్లులు, మాకింతగా చెప్పాలా? ఆ గొల్ల అబ్బాయిలు చిక్కగానే నలిపేస్తాం, మా సంగతి తమరు ఎరగరా? ఇది మాకొక పనా అని చెప్పి పెద్దగా మల్లలు చరిచి బొబ్బలు పెట్టి తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. తర్వాత కంసుడు మహామాతృడు అనే మావటివాణ్ణి పిలిపించి, నువ్వు నాకు చాలా ఆప్తుడివి, నీతో ఇప్పుడు ముఖ్యమైన పని పడింది. వసుదేవుడి కొడుకులు గొల్లపల్లెలో పెరిగి గొల్లల్లాగే తయారైనారు. వాళ్ళు మహా చెడ్డవాళ్ళు, బలవంతులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ముందుగానే వేకువ వేళ నీవు కువలయ పీఠం అనే ఏనుగును తీసుకొని రాజభవన ద్వారం దగ్గర సిద్ధంగా ఉండి వాళ్ళు అక్కడికి రాగానే వాళ్ళ మీదికి దాన్ని ఉసిగొల్పు. కువలయ పీఠం వాళ్ళిద్దరినీ క్షణంలో పీనుగులను చేసేస్తుంది అన్నాడు. మరునాడు తెల్లవారింది. రాజ శాసనం ప్రకారం అందరూ వచ్చి రంగస్థలాన ఎవరెవరి స్థానాలలో వారు కూర్చొని బలరామకృష్ణుల రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కంసుడు చాలా ఎత్తున బంగారు సింహాసనం మీద తెల్లబట్టలు, ముత్యాలతో కూడిన ఆభరణాలను ధరించి, తెల్లటి గొడుగు, వింజామరలు వేయించుకొని, తెల్లని బట్టలు కట్టిన విలాసినులతో చుక్కల్లో చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. చానూర ముష్టికులు మదించిన ఏనుగులలాగా ఉత్సవ రంగం ప్రవేశించి కంసుడికి ఎదురుగా నిలబడ్డారు. మహామాతృడు కువలయ పీఠాన్ని ఎక్కివచ్చి ద్వారం వద్ద నిలిపి బలరామకృష్ణుల రాక కోసం ఎదురుచూస్తున్నాడు. కొంచెం సేపటికి బలరామకృష్ణులు ద్వారం వద్దకు వచ్చారు. వారిని అందరూ అమిత ఆశ్చర్యంతో చూశారు. బలరామకృష్ణులు వాళ్లకు ఎంతో నిశ్చింతగాను నిర్వికారంగాను ఉన్నట్టు కనపడ్డారు. వాళ్ళు ద్వారం వద్ద కనిపించగానే వాద్యాల మోత, ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఆ కోలాహలం మధ్య మహామాతృడు కువలయ పీఠాన్ని వాళ్ళ మీదికి తోలాడు. అది గమనించిన కృష్ణుడు బలరాముడికేసి నవ్వుతూ, కంసుడు మనల్ని చంపించడానికి ఒక ఏనుగు గుండెను సిద్ధం చేశాడు. పాపం, వాడు మృత్యువు కోరల సందున ఉన్న సంగతి ఎరగడు. నువ్వు నన్ను గమనిస్తూ ఉండు అని ముందుకు నడిచాడు. పెద్ద దంతాలు, భయంకరమైన తొండము ఎత్తి భూమి అదిరేలాగా అడుగులు వేస్తూ కువలయ పీఠమనే ఆ ఏనుగు మహా రౌద్రంగా కృష్ణుడిపైకి వచ్చింది. కృష్ణుడు దానితో యుద్ధం చేసే మిష మీద తన బలం అందరికీ చూపుదామని, కాసేపు వినోదం పొందుదామని ముందు ఏనుగును దాని తొండంతో తన రొమ్ము మీద కొట్టనిచ్చాడు. తర్వాత ఎగిరి దాని దంతాలపైన కాళ్ళు పెట్టి నిలబడి ఎడమకాలితో దాని కుంభస్థలాన్ని బలంగా తన్ని దాని వీపు మీదికి వెళ్ళి అది వెనక్కి చాచిన తొండాన్ని పట్టుకొని కిందికి దూకి పిటికిటితో దాని డొక్కల్లో పొడిచాడు. ఏనుగు వెనక్కి తిరిగేసరికి దాని కాలసందుగా వెనక్కి వెళ్ళి దాని తోక పట్టుకొని గుండ్రంగా తిప్పాడు. ఏనుగు చేసేది లేక కిందపడి వెంటనే లేచి అమిత రోషంతో అతనిపైన తొండంతో బాధింది, దంతాలతో పొడిచింది. కృష్ణుడు ఇక దాన్ని చంపటానికి నిశ్చయించుకొని ఎగిరి కాలితో దాని ముఖం మీద తన్ని దాని దంతం ఒకటి బలంగా పెరికి దానితోనే ఏనుగు తలను బద్దలు కొట్టడం ఆరంభించాడు. త్వరలోనే కువలయ పీఠం నేల కూలి ప్రాణాలు విడిచింది. దానితో పాటు కింద కూలిన మావటివాడి తల దాని దంతంతోనే పగలగొట్టి కృష్ణుడు వాణ్ణి కూడా చంపేశాడు. ఏనుగు చేసిన గాయాల నుంచి రక్తధారలు కారుతూ చేతిలో దాని దంతం పట్టుకొని మహాభయంకర ఆకారంతో సభలో ప్రవేశించిన కృష్ణుణ్ణి చూసి కంసుడు అమిత క్రోధంతో చానూరుడికేసి చూసి కృష్ణుడితో మల్లయుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. అలాగే ముష్టికుణ్ణి బలరాముడితో యుద్ధం సాగించమన్నాడు. చానూర ముష్టికులు దిగ్గజాలను పోలిన వాళ్ళు, ప్రపంచంలో తమకు చాలిన వాళ్ళు లేరన్న గర్వాతిశయం కలిగిన వాళ్ళు. చానూరుడు కృష్ణుణ్ణి సమీపించి వెటకారంతో కూడిన కోపంతో, గోవులను కాస్తూ గొల్ల పిల్లలను భయపెట్టి గొప్ప ఖ్యాతిని సంపాదించావు గాని ఇవాళ నా పాలబడ్డావు, తప్పించుకోలేవు. మహారాజు మెచ్చుకునేటట్టుగా నిన్నిప్పుడే యమ కింకరులకు అప్పగిస్తాను అన్నాడు. కృష్ణుడు చానూరుడితో తాపీగా, కంసుడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాడు, అందుచేత నీ బలమంతా చూపించు, వ్యర్థ ప్రలాపాలతో ఏమవుతుంది అంటూ మల్ల చరిచాడు. చానూరుడు కృష్ణుడిపైకి కలియబడ్డాడు. సభలో ఉన్న యాదవులు కృష్ణుని గురించి భయపడ్డారు. కొండంత చానూరుడికి పిల్లవాడు కృష్ణుడికి మల్ల యుద్ధమేమిటి? అన్యాయం. ఇక్కడ ఉండే పెద్దలకు ఆ మాత్రం జ్ఞానం లేదా? అదిగాక మల్ల యుద్ధం చేసే పద్ధతి ఇది కానే కాదు.
మల్లులతో యుద్ధం చేసేవారికి సహాయకులు వెంట ఉండి అలసినప్పుడు శైత్యాది ఉపచారాలు చేయాలి. మోటు బలానికి నేర్పరితనానికి తేడాను గమనించాలి. అవసరమైనప్పుడు యుద్ధం ఆపాలి. ఇది వినోదమే గాని విరోధుల మధ్య కొట్లాట కాదే. అయినంత మటుకు చాలు. రాజుగారు ఇద్దరిని తగిన విధంగా సత్కరించి యుద్ధం ఆపు చేయటం మంచిది అని యాదవులు తమలో తాము అనుకోసాగారు. ఆ మాటలు విని కృష్ణుడు వారితో, నన్ను ఇలాగే పోట్లాడనివ్వండి. మనోబలం, పరాక్రమం, ఓపిక, ఉత్సాహం, జయము ప్రదర్శించే యోధుడికి ఒడ్డు పొడుగు వయసుతో ఏం పని? నేను పగబట్టి వీన్ని చంపాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. మిమ్మల్ని మెప్పిస్తాను. మీరు అది ఇది అనక చూస్తూ ఉండండి. ఈ చానూరుడు కరుష దేశంలో పుట్టినవాడు. ఎందరో మల్లులను హతమార్చిన వీన్ని పడగొట్టి గొప్ప కీర్తి సంపాదిస్తాను అని చానూరుడితో మల్ల యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో ఆరితేరిన చానూరుణ్ణి మించిన నేర్పును కృష్ణుడు చూపాడు. ఒకరినొకరు వంచుతూ, తోస్తూ, వంగుతూ, ఎగురుతూ, ఒదుగుతూ, పక్కకు తొలుగుతూ చాలా అద్భుతంగా వాళ్ళు యుద్ధం చేశారు. వీపుకు వీపు, తలకు తల తగిలినప్పుడు, ఒకరిని ఒకరు గుద్దుకున్నప్పుడు గొప్ప ధ్వనులు పుట్టాయి. ఒకరిని ఒకరు చేతులతోనూ కాళ్లతోనూ తన్నుకుంటూ, దంతాలతోనూ గోళ్లతోనూ రక్కుకుంటూ పోరాడుతుంటే చూసేవారికి అతి భయంకరంగా ఉన్నది. మొత్తం మీద అన్ని రకాల పట్లలోనూ కృష్ణుడి నేర్పే హెచ్చుగా కనబడి సభికులు హర్షధ్వానాలు చేస్తే కంసుడు కోపంగా ఆపండి అన్నట్టు చేత్తో సజ్ఞ చేశాడు. కృష్ణుడు కొంతసేపు తన చాకచక్యం ప్రదర్శించి చానూరుడి పని తేల్చేయ నిశ్చయించాడు. చానూరుడి పని కూడా చాలా వరకు అయిపోయింది. దుర్బలుడైపోతున్న ఆ మల్లుడిపైన కృష్ణుడు ఒక్క పెట్టున లంఘించి వాడి నడితల మీద పిడికిలితో ఒక్క పోటు పొడిచి ఎగిరి మోకాలితో వాడి గుండెల్లో ఒక తాపు తన్నాడు. ఆ దెబ్బతో చానూరుడు గుడ్లు వెళ్ళబెట్టి నోట నెత్తురు కక్కుతూ కిందపడి ప్రాణాలు వదిలాడు. కృష్ణుడు చానూరుణ్ణి చంపే లోపునే బలరాముడు ముష్టికుణ్ణి హతమార్చేశాడు. మల్లులు ఇద్దరిని కడతెర్చి బలరామకృష్ణులు రంగస్థలాన విజయులై నిలబడ్డారు. వాళ్ళు కంసుడి కేసి చూసిన చూపు, కంసుడి ముఖంలో కనిపించిన క్రౌర్యము చూసి నందగోపుడు మొదలైన గోపకులందరూ భయముతో వణుకుతూ కుక్కిన పేనుల్లాగా ఉండిపోయారు. తాను కనిపారేసిన కొడుకు చానూరుడి చేతిలో ఏమైపోతాడో, ఇంతకాలానికి కనపడి అంతలోనే ప్రాణాలు విడుస్తాడేమోనని తల్లడిల్లిన దేవకీదేవి చానూరుడిని చంపిన తన కొడుకు దర్పం చూసి ఆనంద అశ్రువులు రాల్చింది. వసుదేవుడి ఆనందానికి కూడా మేరలేదు. కంసుడికి మాత్రం ముఖాన చెమటలు పోస్తున్నాయి. దురాగ్రహంతో శరీరమంతా కంపిస్తున్నది. ఊపిరి భారంగా తీస్తున్నాడు. ఎర్రటి కళ్ళ నుంచి నిప్పులు కక్కేవాడిలాగా చూస్తూ అతను నాలుగు వైపులా చూసి తన నౌకర్లను పిలిచి, ఈ గొల్ల కుర్రాళ్లను ఇద్దరిని తీసుకుపోయి నగరం దాటి పంపేయండి. నందగోపుణ్ణి పట్టుకుని సంకెళ్లతో బంధించండి. మిగిలిన గోపకులందరినీ శిరచ్ఛేదం చేయండి. నా రాజ్యంలో గొల్లవాడన్నవాడు కనిపిస్తే దొంగలను శిక్షించినట్లు శిక్షించండి. గొల్లల సొత్తు తీసేసుకోండి. కుటిలుడైన వసుదేవుడికి క్రూరమైన శిక్ష ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని ఎక్కడి వాళ్ళు అక్కడ కొయ్యబారిపోయారు. మళ్ళీ శోకం ముంచుకొచ్చి దేవకీదేవి మూర్ఛపోయింది. కృష్ణుడు తన తల్లిదండ్రి దైన్యము, బంధువర్గము పడే బాధ, సభలో ఉన్నవాళ్ల అసహాయ స్థితి చూసి ఆగ్రహావేశం చెందాడు. అతను ఊహించరాని వేగంతో సింహాసనం మీద కంసుడున్న చోటికి మెట్లెక్కి వచ్చాడు. సభలో వాళ్లకు కృష్ణుడు ఎక్కి రావటం కనిపించలేదు. ఒక క్షణం రంగస్థలంలో ఉన్నవాడు మరుక్షణం అతను కంసుడి వద్ద ఉన్నాడు. మరుక్షణం అతను కంసుడి కిరీటాన్ని తన్నేశాడు. దాని మనులు రాలిపోయాయి. కంసుడిని జుట్టు పట్టుకొని తల వంచి తల అంతటా పిడికిలితో తెగ పొడిచాడు. మోకాలితో గుండెల్లో పొడిచాడు. కంసుడు ఏమీ చేయలేకపోయాడు. అతని మెడలో హారాలు తెగిపోయాయి. చెవిలో పెట్టుకున్న పూలు రాలిపోయాయి. బట్ట ఊడిపోయింది. ముక్కున, చెవుల, నోట రక్తం చిమ్మేలాగా, కనుగుడ్లు వెల్లుకొచ్చేలాగా కంసుణ్ణి కృష్ణుడు పైనుంచి కిందికి తోసి చేత్తో నెట్టాడు. ఆ తోపుతో కంసుడి శవం రంగద్వారాన పరిగే ఆకారంలో పడిపోయింది. ఇదే సమయంలో బలరాముడు కంసుడి తమ్ముడైన సునాముడనే వాడిపైన సింహంలాగా లంఘించి వాణ్ణి హతమార్చేశాడు. కృష్ణుడు కంసుడిని చంపిన చేతులతోనే వసుదేవుడి పాదాలు తాకి నమస్కరించాడు. వసుదేవుడు కృష్ణుడిని గాఢంగా కౌగిలించుకొని ఆశీర్వదించాడు. తర్వాత కృష్ణుడు దేవకికి నమస్కరించాడు. ఆమె అతన్ని కౌగిలించుకొని తల వాసన చూసింది. తర్వాత కృష్ణుడు ఉగ్రసేనుడికి, పెద్దలకు మొక్కి వారి దీవెనలు పొంది అందరినీ వెళ్ళిపోమని చెప్పి తాను బలరాముడితో సహా తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణావతారం.
విద్యాభ్యాసం. కంసుడు చచ్చిన వార్త తెలియగానే అతని భార్యలు అందరూ మూర్తిభవించిన శోక దేవతలలాగా వచ్చి తమ భర్త కళేబరం మీద పడి వైనాలుగా ఏడ్చారు. 3 లోకాలలోనూ కంసుణ్ణి జయించగలవాడు లేడని వాళ్ళ నమ్మకం. మరి అలాంటివాడు ఒక కుర్రవాడి చేతిలో ఇంత దారుణంగా మరణిస్తాడని, ఇంతలోనే తమకు వైధవ్యం సంప్రాప్తమవుతుందని వారు అనుకోలేదు. కంసుడి తల్లి కూడా తన కోడళ్లతో పాటు కొడుకు కొరకు దుఃఖించింది. ఆమె తన భర్త అయిన ఉగ్రసేనుడి వద్దకు వెళ్ళి, పిడుగుపడి కూలిపోయిన కొండలాగా పడి ఉన్న నీ కొడుకును చూసుకున్నావా? వాడికి దహన సంస్కారాలు జరపాలి కదా. తన బాహుబలంతో కృష్ణుడు రాజ్యాన్ని గెలుచుకున్నాడు. కృష్ణుణ్ణి ఉత్తర క్రియలకు అనుమతించమని అడుగు అన్నది. కంసుడి చావు చూసి మరీ వెళ్ళిపోదాం అన్నట్టుగా సూర్యుడు అస్తమించాడు. ఆ సంధ్య వేళ యాదవుల మధ్య ఉన్న కృష్ణుడికి కంసుడి భార్యల రోదనలు వినవచ్చాయి. అతని కళ్ళ నీళ్లు తిరిగాయి. అతను తన చుట్టూరా ఉన్న బంధుజనముతో, నేను అతి బాల్యం మూలాన ఉద్రేకంతో ఎంతమంది స్త్రీలకు వైధవ్య దుఃఖాన్ని కలిగించాను. కానీ నిజం ఆలోచిస్తే కంసుడి దుర్మార్గానికి మరొక విరుగుడు లేదు. ఈ దుర్మార్గుడిలాగా తన తండ్రిని నిర్బంధంలో ఉంచి తానే రాజ్యం ఏలినవాడు ఎక్కడైనా ఉన్నాడా? పాపిని చూసి జాలిపడటం కూడా పాపమే అని చెబుతారు. లోకక్షేమం కోరి నేను ఈ దుర్మార్గుణ్ణి చంపాను. ముందు ఏం చేయాలో కూడా నేను ఆలోచించి పెట్టాను అన్నాడు. కృష్ణుడు ఇలా అంటూ ఉండగానే ఉగ్రసేనుడు, శిని మొదలైన యాదవ వృద్ధులను వెంటబెట్టుకొని వచ్చి కృష్ణుడి ముందు కొద్దిసేపు తల వంచుకొని నిలబడి కన్నీరు కార్చి తల ఎత్తి గద్గద కంఠంతో, నాయనా కృష్ణ, అతి భయంకరుడైన శత్రువును హతమార్చి గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్నావు. యాదవ వంశానికి మహదానందం చేకూర్చావు. ఇక రాజ్యం నీదే. నీవే రాజువు. ఏ లోటు లేకుండా మహావైభవంగా రాజరికం అనుభవించు. నీ శత్రువు పోయాడు గనక నీ మనసులో పగ పెట్టుకోక నా బోటి వారి పట్ల దయతో ప్రవర్తించు. ప్రస్తుతం కంసుడి ప్రేత విధి జరగవలసి ఉన్నది. ఇందుకు నీవు అనుమతించే పక్షంలో నేను, నా భార్య, నా కోడళ్ళు ఇన్ని నీళ్లు వదులుతాం. ఆ తర్వాత నేను జటావల్కలాలు ధరించి అరణ్యవాసం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటకు కృష్ణుడు, దీనికి నా అనుమతి కావాలా? కంసుడి ఉత్తర క్రియలకు నేను అభ్యంతరం చెబుతానా? ఒక్క మాట చెప్పవలసి ఉన్నది. నాకు రాజ్యంతో పని లేదు. నేను రాజధనం మీది ఆశ కొద్దీ కంసుడిని చంపలేదు. వంశద్రోహి, లోకకంటకుడు కనుక లోకహితాన్ని కోరి అతన్ని చంపాను. అందువల్ల నాకు వచ్చే కీర్తి చాలు. ఇక నేను నా మానాన ఆవుల మందల మధ్యకు వెళ్ళి అడవి జంతువులాగా గోపాలకులతో కలిసి ఆటలు పాటలు సాగిస్తాను. కృష్ణుడు ఇంకా ఇలా అంటున్నాడు, నా మనవి ఒకటి ఉన్నది. నేను ఈ మాటలు కపటంగా అంటున్నవి కావు. న్యాయంగా నీదైన రాజ్యాన్ని నీచుడై నీ కొడుకు హరించాడు. అది చివరకు నీదే అయింది. హాయిగా రాజ్యాభిషేకం చేసుకో. ఈ రాజ్యం నేను గెలిచి నీకిస్తున్నాను. నా మీద వాత్సల్య ప్రేమలు ఉన్న పక్షంలో నా కోరిక నిరాకరించవద్దు అన్నాడు. అనటంతో పోనివ్వక కృష్ణుడు ఉగ్రసేనుడికి అప్పటికప్పుడే అందరి మధ్య రాజ్యాభిషేకం జరిపించేశాడు. ఉగ్రసేనుడు బలరామకృష్ణులకు చేయించవలసిన సంస్కరణలు అన్నీ చేయించాడు. కృష్ణుడు పూనుకొని మధురా నగరాన్ని పూర్వం కన్నా చాలా వైభవంగా తయారు చేశాడు. ఒకనాడు అతను బలరాముడితో, మనం పుట్టిన నాటి నుంచి చదువు, సంస్కారం, ఆచారం లేకుండా అడవుల వెంటబడి తిరిగాం. ఇప్పటికైనా ఒక గురువు దగ్గర చేరి చదువుకోవటం మంచిది అన్నాడు. ఈ ఆలోచన రాగానే బలరామకృష్ణులు తమ అభిప్రాయాన్ని అయిన వాళ్లకు చెప్పి వారి అనుమతితో అవంతిపురంలో ఉండే సాందీపనుడు అనే బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి తమ గోత్రనామాలు తెలుపుకొని చదువు చెప్పమని ప్రార్థించారు. ఆయన వాళ్లను తన శిష్యులుగా పరిగ్రహించి 64 రోజులలో 4 వేదాలు, షడంగాలు చెప్పాడు. వాళ్ళు 12 రోజులలో ధర్మశాస్త్రము, తర్కము, న్యాయశాస్త్రము, గణితము, సంగీతము, సైనిక విద్యలు నేర్చుకున్నారు. 50 రోజులలో అర్థశాస్త్రం పూర్తిగా అభ్యసించారు. సందీపనుడు వారి అధ్యయన శక్తి చూసి, వీళ్ళు మానవ రూపంలో వచ్చిన సూర్యచంద్రులా ఏమిటి అని ఆశ్చర్యపడ్డాడు. బలరామకృష్ణులు గురువు వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసి ఆయనకు నమస్కరించి, మీ దయ వల్ల మేము విద్యావంతులం అయినాము. మా వల్ల మీకు ఏం కావాలో కోరండి. ఎంత దుర్ఘటమైనా సరే మీ కోరిక నెరవేరుస్తాం అన్నారు. ఆ మాట విని సందీపనుడు, నాకు ఒక కొడుకు ఉండేవాడు. వాడు తీర్థయాత్రలు చేస్తూ సముద్ర స్నానం చేస్తూ ఉండగా ఒక తిమి వాణ్ణి మింగింది. ఆ పుత్రశోకం నన్నిప్పటికీ దహించుతూనే ఉన్నది. నా కొడుకును ఎలాగైనా నాకు తిరిగి ఇప్పించండి, అంతే చాలు అన్నాడు. ఆయన కోరిక గురుదక్షిణ చెల్లించటానికి నిశ్చయించి కృష్ణుడు అన్న అనుమతి పొంది ధనుర్బాణాలు తీసుకొని సముద్ర తీరానికి వెళ్ళి సముద్రుడితో, మా గురువుగారు సందీపనుడు తన కొడుకును నీలో పోగొట్టుకున్నాడట. అతన్ని మింగిన దుష్టుణ్ణి తక్షణం చూపించు అన్నాడు.
వెంటనే సముద్రుడు ప్రత్యక్షమై చేతులు జోడించి, పంచజనుడనే రాక్షసుడు తిమి రూపంలో వచ్చి మీ గురువుగారి కొడుకును మింగేశాడు. ఆ రాక్షసుణ్ణి ఇప్పుడే నీ ముందుంచుతాను అన్నాడు. మరుక్షణమే సముద్రపు కెరటాలు తిమి రూపంలో ఉన్న పంచజనుణ్ణి తెచ్చి ఒడ్డున పారేశాయి. కృష్ణుడు కత్తితో దాని పొట్ట చీల్చి చూస్తే దానిలో గురుపుత్రుడు లేడు, కానీ ఒక గొప్ప శంఖం ఉన్నది. దాన్ని చూడగానే కృష్ణుడికి ముచ్చట వేసి తన ఉపయోగం కోసం ఉంచుకున్నాడు. పంచజనుడి కడుపులో దొరికింది కనుక ఆ శంఖానికి పాంచజన్యం అనే పేరు వచ్చింది. అయితే గురుపుత్రుడు గురించి సమస్య తీరనే లేదు. ఆ కుర్రవాడు ఏమై ఉంటాడు? చచ్చిపోయి యమలోకానికే పోయి ఉండాలి. ఇలా అనుకొని కృష్ణుడు తిన్నగా దక్షిణ దిక్కుగా బయలుదేరి యమలోకానికి వెళ్ళి సింహాసనం మీద కూర్చొని ఉన్న యమధర్మరాజును చూసి కోపంగా, మా గురువుగారైన సందీపనుడి కొడుకును నీవు తీసుకొచ్చావు, అతన్ని నాకు తిరిగి ఇచ్చేయి. ఇవ్వకుండా దౌర్జన్యానికి దిగావో నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు. యముడు వణికిపోతూ లేచి నిలబడి చేతులు జోడించి, నేను ప్రాణుల పుణ్యపాపాలు నిర్ణయించేవాన్నే గాని ప్రాణాలు తెచ్చేవాన్ని కాను, అది మృత్యువు పని అని చెప్పాడు. మృత్యువుకింత పొగరా? మా గురుపుత్రుని తీసుకుపోవటమే గాక మమ్మల్ని ఇంత దూరం రప్పిస్తాడా? వాడి ఆయువు మూడింది అంటూ కృష్ణుడు వెంటికి ఒక దివ్యమైన బాణాన్ని ఎక్కుపెట్టాడు. అది చూసి భయపడి మృత్యువు గురుపుత్రుడి ప్రాణాలను తిరిగి శరీరంలో ఉంచి తెచ్చి కృష్ణుడి ముందు ఉంచాడు. ఈ విధంగా కృష్ణుడు సముద్రుణ్ణి, యముణ్ణి, మృత్యువును గడగడలాడించి పాంచజన్యాన్ని, ప్రాణాలతో గురుపుత్రుణ్ణి సాధించి తన గురువు దగ్గరికి తిరిగి వచ్చాడు. గురువుగారు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ వివశుడై తన కొడుకుని కౌలించుకొని అపూర్వమైన గురుదక్షిణ ఇచ్చినందుకు కృష్ణుణ్ణి 1000 విధాల ఆశీర్వదించాడు. బలరామకృష్ణులు మరికొన్ని రోజులు గురువుగారింటనే ఉండి ఆయన వద్ద సెలవు పుచ్చుకొని మధురా నగరానికి తిరిగి వచ్చారు. వాళ్లకు ఉగ్రసేనుడు బ్రహ్మాండమైన స్వాగతము, ఊరేగింపును ఏర్పాటు చేసి బంధువులను, పరివారాన్ని వెంటబెట్టుకొని వాళ్లకు ఎదురుగా వెళ్ళి మేళ తాళాలతో తీసుకొచ్చాడు. బలరామకృష్ణులు వసుదేవుడి ఇంటికి చేరుకొని తమ విద్యాభ్యాసం యొక్క అనుభవాలు అందరికీ చెప్పి సుఖంగా కాలం గడపసాగారు. జరాసంధుడు మగధ దేశానికి రాజు. అతని కుమార్తెలు అస్థి, ప్రాప్తి అనేవాళ్ళు కంసుడి భార్యలు. తన అల్లుణ్ణి కృష్ణుడు చంపి తన కుమార్తెలకు వైధవ్యం కలిగించాడన్న వార్త విని ఆ కోపంతో జరాసంధుడు అనేక మంది రాజులను కూడగట్టుకొని 21 అక్షౌహిణీల సేనను వెంటబెట్టుకొని మధుర మీదికి యుద్ధానికి బయలుదేరి వచ్చి యమునా నది తీరాన విడిసి విందుడు, అనువిందుడు అనే రాజకుమారులను కృష్ణుడి వద్దకు తన దూతలుగా పంపాడు. వారు ఉగ్రసేనుడి సభకు వచ్చి ఆ సభలోనే బలరాముడితో సహా కూర్చొని ఉన్న కృష్ణుడితో జరాసంధుడి మాటలుగా ఇలా చెప్పారు. కృష్ణ, నీవు నీ అన్న పెద్ద మునగాళ్ళలాగా వచ్చి కంసుణ్ణి, అతని తమ్ముణ్ణి చంపారు. కంసుడు నా అల్లుడు. నా కుమార్తెల వైధవ్య దుఃఖం చూడలేక నీతో యుద్ధం చేయటానికే వచ్చాను. నువ్వు త్వరగా యుద్ధానికి రా. నువ్వైనా బతికి ఉండాలి, నేనైనా బతికి ఉండాలి. మన ఇద్దరికీ భూమి మీద చోటు లేదు. ఎదుట నిలబడి నాతో యుద్ధం చేశావా నిన్ను చంపేస్తాను. యుద్ధం చేయలేక పారిపోయావా పాతాళంలో దూరినా వెంట తరిమి హతమార్చుతాను. నేను ఎలాంటి వాన్నో అక్రూరుని అడిగినా, నీ తమ్ముడు సాత్యకిని అడిగినా చెబుతారు. రేపే మధురా నగరానికి ముట్టడి వేస్తున్నాను కనుక నీవు సిద్ధంగా ఉండు. జరాసంధుడి మాటలుగా దూతలు చెప్పిన ఈ మాటలు విని కృష్ణుడు నవ్వుతూ, చాలా సంతోషం. నేను ఇన్ని మాటల వాణ్ణి కాను. జరాసంధుడి కొవ్వు అణచటానికి నేనే వద్దాము అనుకుంటూ ఉండగా తానే వచ్చాడు. రాణి, పూర్వం రాక్షసి అతికించిన అతని శరీరాన్ని మళ్ళీ 2గా చీలుస్తాను. కంసుని చంపి ఈ రాజ్యాన్ని ఉగ్రసేనుడికి ఇచ్చినట్టే జరాసంధుని చంపి అతని కొడుకు మగధకు రాజ్యాభిషేకం చేస్తాను అన్నాడు. జరాసంధుడి దూతలుగా వచ్చిన రాజకుమారులు కృష్ణుడి చేత సత్కారాలను పొంది వెళ్ళి అతను చెప్పిన జవాబును జరాసంధుడికి అందించారు. జరాసంధుడి పేరు వినగానే ఉగ్రసేనుడు మొదలుగా గల యాదవులందరికీ కాళ్ళు చల్లబడ్డాయి. వారిలో వికద్రుడు అనే యదువృద్ధుడు కృష్ణుడితో ఇలా అన్నాడు. నాయనా కృష్ణ, కమలంలో బ్రహ్మ పుట్టినట్టుగా ఈ యదువంశంలో నీవు జన్మించావు. నీవు ఉండగా యాదవులకు ఏ భయము లేదు. జరాసంధుడికి అంతులేని రాజుల అండ ఉన్నది. అతను యుక్తిపరుడు, దారుణ స్వభావుడు. అతన్ని యుద్ధంలో ఓడించే శక్తి నీకు ఒక్కడికే ఉన్నది. కంసుడు బలగర్వితుడై కోటకు ఎలాంటి రక్షణలు లేకుండా ఉంచాడు. ఆయుధాలు సిద్ధంగా లేవు. ఆహార పదార్థాలు అంతకన్నా లేవు. నిజానికి ఇది ఇవాళ దుర్గమే కాదు. అకస్మాత్తుగా శత్రువు వచ్చిపడ్డాడు. అతన్ని ఎదిరించక ఎవరి మానాన వారు చేతులు కట్టుకు కూర్చుంటే ఈ రాజ్యం దక్కదు. పూర్వం ముచికుందుడు, పద్మవంతుడు, సారసుడు, హరితుడు అనే యాదవరాజులు వృక్షవంతము, వింధ్యము, సహ్యము అనే పర్వతాలలోనూ, పడమటి సముద్రంలోని దీవులలోనూ శత్రువులకు లొంగని దుర్గాలు ఎన్నో నిర్మించారు.
వీరు నలుగురికి పూర్వమే మాధవుడు ఈ మధురను పాలించాడు. ఈనాడు దీనిని బలపరచడం సాధ్యం కాదు. వేరే మరొక దుర్గం ఏర్పాటు చేసుకోవలసిందే. సూచనప్రాయంగా చెప్పాను. కర్తవ్యం నీవే ఆలోచించు.